హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈరోజు వీడియో వచ్చేసి టీఎస్పిఎస్సి గ్రూప్స్ ఎగ్జామ్ డేట్స్ అప్డేట్ అనేది ఒక వీడియో తీసుకున్నాము. ఇందులో ఏమేమి కవర్ చేస్తామంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ డేట్ ఎప్పుడు, గ్రూప్ 2 అండ్ 3 నియామకాలకు ఒకే పరీక్ష ఉంటుందా లేక వేరువేరు పరీక్ష ఉంటుందా అనేది క్లారిటీ కావాలి. గ్రూప్ 4 నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందా లేక రిజల్ట్స్ ఇస్తారా, ఇది కూడా డౌట్ చాలామందికి ఉంది. అసలు కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారంగా జాబ్ క్యాలెండర్ ఏం చెప్తుందనే ఈ 4-5 టాపిక్స్ని నేను పిక్ చేసుకుని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చాలాసార్లు మనకు అనిపిస్తుంటుంది మొత్తం లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది, ఇక మన వల్ల కాదు, అసలు ఎందుకు ఈ ఫీల్డ్కి వచ్చాను, ఇంత కాంపిటీషన్లో నాకు జాబ్ వస్తుందా, అసలు ఎలాంటి ట్రాన్స్పరెన్సీ లేని ఈ బోర్డుతో నిజాయితీగా చదివే నాలాంటి విద్యార్థులకు న్యాయం జరుగుతుందా అని అనిపిస్తుంది. మనం ఎంత తీస్మార్కనైనా ఎంత తోపైనా సరే తప్పకుండా ఇలాంటి డౌట్ ఉన్న క్షణాలు మాత్రం వస్తుంటాయి. ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను అనే ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నాం. దానికి తోడు ఈ తెలంగాణ ప్రభుత్వం మరియు ఈ టీఎస్పిఎస్సి బోర్డు యొక్క నిర్వాహకం కూడా. అయితే రీసెంట్గా జరిగిన పరిణామాలతో నిరుద్యోగుల్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ అయితే ఏర్పడింది. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఏం జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది, నేను ఇంకా కంటిన్యూ చేయాలా వద్దా అని చాలా డైలమాలో ఉన్నాం. అయితే గవర్నమెంట్ సైడ్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్తో మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే టీఎస్పిఎస్సి బోర్డు కంప్లీట్గా ప్రక్షాళన జరిగిన తర్వాతనే ఏదైనా ఎగ్జామ్స్ కానీ రిజల్ట్స్ కానీ ఇచ్చే ప్రక్రియ మొదలవుతుంది. ఈ విషయం అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం టీఎస్పిఎస్సి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, వాట్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ టీఎస్పిఎస్సి అంటే ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి, ఈ కొత్త చైర్మన్ కొత్త బోర్డు సభ్యులు ఎప్పుడు నియమిస్తారు, ఎలా నోటిఫికేషన్స్ వస్తాయి అంటే పాత వాటిని కంటిన్యూ చేస్తారా లేకంటే అన్నీ రద్దు చేసి ఇంకొన్ని పోస్టులు కలిపి కొత్త వాటిని అంటే కొత్త నోటిఫికేషన్స్ ఇస్తారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయితే మనలో ఉంది. అయితే రీసెంట్గా చైర్మన్ మెంబర్స్ యొక్క రెసిగ్నేషన్ ఏదైతే ఉందో గవర్నర్ యాక్సెప్ట్ చేసిన వెంటనే ఈ ప్రాసెస్ అయితే చాలా ఫాస్ట్గా పూర్తవుతుంది. అయితే ఈ వీడియోలో మనం ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేసే అవకాశం ఉంది, ఎలాంటి అడ్డంకులు ఉన్నాయి అనేది తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది గ్రూప్ 1 సంబంధించింది. ఈ గ్రూప్ 1 సంబంధించింది ఆల్రెడీ 2 సార్లు ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి ఈ ప్రిలిమ్స్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది. అయితే ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మళ్ళీ ఎప్పుడు కండక్ట్ చేసే అవకాశం ఉంది, గ్రూప్ 1 ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్కి డేట్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది అనేదే చెప్తున్నాను. అంటే నేను ఇది అప్రాక్సిమేట్ అనేది మనం ఏ మంత్స్లో అనేది ఉంటాయి, మనకి ఎలాంటి అడ్డంకులు ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్ ఒకటి ఉన్నాయి, ఈ ఎలక్షన్స్ అనేది పెద్ద అడ్డంకి. ఇప్పుడు మనకి ఈ ఎలక్షన్స్ ఏ విధంగా ఏ మంత్లో జరుగుతుంది, ఈ ఎలక్షన్స్ వల్ల మనకి గవర్నమెంట్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అనేది తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే కనుక గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది మనకి డెఫినెట్గా ఇప్పుడు జనవరిలో ఏం జరుగుతుంది అంటే జనవరి 10th లోపు మనకి 100% టీఎస్పిఎస్సి బోర్డు పైన ఏదో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఈ టీఎస్పిఎస్సి బోర్డు వచ్చిన తర్వాత దానికి సంబంధించిన పాత నోటిఫికేషన్స్ని కంటిన్యూ చేయాలా, లేదంటే ఏమైనా సిలబస్ అప్డేట్ చేయాలా, లేదంటే ఎగ్జామ్స్కి డేట్ని అనౌన్స్ చేసి దానికి తగ్గట్టుగా ముందుకు నడపాలా అనేది కొత్త బోర్డు సభ్యులపైన మాత్రమే డిపెండ్ అయి ఉంది. అయితే మనం జనవరి 10th లోపు అయితే ఈ ప్రక్రియ పూర్తవుతుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇది అయిన వెంటనే మనకి ఫిబ్రవరిలో ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేశారు కదా, టీఎస్పిఎస్సి జాబ్ క్యాలెండర్ అని కాంగ్రెస్ మేనిఫెస్టోలో భాగంగా. అందులో మనకి 1 ఫిబ్రవరి రోజు 2024 నాడు మనకి గ్రూప్ 1 సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తామని అయితే అనౌన్స్ చేశారు. ఇదే కనుక అనౌన్స్ చేస్తే ఇప్పుడు రీసెంట్గా ఎవరైతే పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా అప్లికేషన్స్ తీసుకునే అవకాశం అయితే ఉంది. అలా తీసుకున్నప్పుడు పాత నోటిఫికేషన్స్ని కంటిన్యూ చేస్తారా, కొత్త నోటిఫికేషన్స్ని సెపరేట్గా కంటిన్యూ చేస్తారా అనేది వచ్చే టీఎస్పిఎస్సి బోర్డు చైర్మన్స్ ఎవరైతే ఉంటారో మెంబర్స్ వాళ్ళపైన డిపెండ్ అయి ఉంది ప్రజెంట్. అయితే మనం ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ని మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఈ ఎలక్షన్స్ అనేది మనకి ఈ మే అనే ఒక మంత్లో జరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే ఏప్రిల్ లాస్ట్ నుంచి మే మంత్ మొత్తం కంటిన్యూ అయ్యి జూన్లో మనకి ఎలక్షన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో మనకి 10th ఇంటర్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనకి ఏప్రిల్ వరకు అయితే కొంచెం ఫ్రీ షెడ్యూల్, అంటే ఇది ప్రిలిమ్స్ అనేది 1 డే కదా,
కాబట్టి మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది మనం ఏప్రిల్ మంత్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ పాత నోటిఫికేషన్స్ని కంటిన్యూ చేసినా ఏప్రిల్లోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు పాత నోటిఫికేషన్స్ని కొత్త నోటిఫికేషన్స్తో కంబైన్ చేసి ఇచ్చినా సరే మనకి మళ్ళీ ఒక 2 months టైం ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్. సో ఈ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్లో అయితే మనం గ్రూప్ 1ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే మెయిన్స్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటే దానికి ఒక 3 months యాడ్ చేసుకోవాలి. 3 months టైమ్స్తో మనకి మెయిన్స్ కూడా యాడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం గ్రూప్ 2 అనేది కూడా తీసుకున్నాం కదా. ఈ గ్రూప్ 2 నియామకాలు చాలా పెద్ద ఇష్యూ అనమాట. ఇప్పుడు పెద్దది 2 సార్లు పోస్ట్పోన్ అయింది, ఇప్పుడు కూడా పోస్ట్పోన్ అయింది. అంటే దాదాపుగా 3 సార్లు పోస్ట్పోన్ అయినప్పుడు ఒక నిరుద్యోగి ఎలా సస్టైనబుల్గా చదవాలి, వాడి యొక్క మెంటల్ స్టేటస్ ఎవరికి పట్టింపు అవుతుంది, ఇదంతా గవర్నమెంట్తో పని లేదు. గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఇప్పుడు పాత గవర్నమెంట్ చేసిందంతా వేస్ట్, ఇప్పుడు మేము దాన్ని ప్రక్షాళన చేసి కొత్తగా చేస్తున్నాం అంటున్నాం. ఈ 2 ప్రభుత్వాల మార్పు వల్ల పాత గవర్నమెంట్ ఏం చేసినా కొత్త గవర్నమెంట్ ఏం చేయబోతున్నా మన యొక్క విద్యార్థుల యొక్క జీవితాలు అనేది ఆల్మోస్ట్ గందరగోళంలో పడ్డాయి. మళ్ళీ నోటిఫికేషన్స్ ఇస్తే కొంతమంది ఎవరైతే బార్డర్తో ఆ ఏజ్ రిలాక్సేషన్ యూజ్ చేసుకొని అప్లై చేస్తున్నారో వాళ్ళు డెఫినెట్గా ఈ నోటిఫికేషన్స్ నుంచి అవుట్ అవుతారు. ఒకవేళ పాతదాన్ని క్యాన్సిల్ చేసి కొత్తదంటే, లేదంటే దీన్ని సడలించి కొంచెం ఏమైనా పెంచుతారా అంటే ఇదంతా డిలే ప్రాసెస్ అనమాట. అయితే మనం ఈ గ్రూప్ 2 యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు పెట్టుకోవచ్చు అంటే గ్రూప్ 2 ఏప్రిల్లో ఇంతకుముందు చెప్పినట్టుగా ఏప్రిల్లో మనకి డెఫినెట్గా గ్రూప్ 1 అయితే ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఆ తర్వాత మే మొత్తం మనకి ఈ యొక్క ఎలక్షన్ షెడ్యూల్ ఉంటుంది. అప్పుడు జూన్లో వచ్చేసి మనకి జూన్ ఆర్ జూలైలో మనకి ఈ యొక్క గ్రూప్ 2 సంబంధించిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు నేను ఈ టైటిల్ ఇచ్చినట్టుగా గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 నియామకాలకు సంబంధించింది ఒకే పరీక్ష ఉంటుందా, లేదంటే డిఫరెంట్ పరీక్షలు ఉంటాయా? ఇప్పుడు మనకు సిలబస్ కనుక చూస్తే కనుక గ్రూప్ 2కి సంబంధించిన సిలబస్ డిఫరెంట్ ఉంటుంది, గ్రూప్ 3కి సంబంధించిన సిలబస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఈ గ్రూప్ 2కి సంబంధించిన సిలబస్ ఏంటంటే 4 పేపర్స్ ఉంటాయి టోటల్. ఈ గ్రూప్ 3కి సంబంధించిన పేపర్స్ ఏంటంటే 3 పేపర్స్ ఉంటాయి. ఇక్కడ మనకి సబ్జెక్ట్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే పేపర్ 2లో వస్తుందండి. పేపర్ 2లో మనకి గ్రూప్ 2కి గ్రూప్ 3కి డిఫరెన్స్ వస్తుంది. పేపర్ 2లో ఏదైతే ఇండియన్ హిస్టరీ ఉంటుందో ఆ ఇండియన్ హిస్టరీ సంబంధించిందంతా మనకి గ్రూప్ 2లో వస్తుంది. ఇక్కడ గ్రూప్ 3లో వచ్చేసి ఈ ఇండియన్ హిస్టరీ అనేది ఉండదు. ఈ ఇండియన్ హిస్టరీ ప్లేస్లో మనకి తెలంగాణ హిస్టరీ ఒకటి యాడ్ అవుతుంది. దానికి తోడు తెలంగాణ మూమెంట్ కూడా ఒక 50 మార్క్స్కి కంప్రెస్ చేయడం జరిగింది. యాజ్ యూజువల్ మనకి పాలిటీ అలాగే ఉంటుంది అండ్ సొసైటీ కూడా అలాగే ఉంటుంది. ఈ విధంగా మనకు ఈ పేపర్ డిఫరెన్స్ వచ్చే టైంలో మనకి ఈ వెయిటేజ్ అనేది కొంచెం క్లియర్గా ఇవ్వడం ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఇదంతా కాకుండా సెపరేట్ అనేది క్రియేట్ చేస్తారు. అయితే గ్రూప్ 3కి సంబంధించిన నోటిఫికేషన్స్కి ఎప్పుడు అనౌన్స్ చేసే ఈ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది అంటే ఈ గ్రూప్ 3కి సంబంధించింది మనకి డెఫినెట్గా ఆగస్ట్ కానీ సెప్టెంబర్ కానీ ఆ టైంలో మాత్రం ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఈ గ్రూప్ 3ని పాత గ్రూప్ 3 ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో దాన్ని క్యాన్సిల్ చేసి కొత్త నోటిఫికేషన్స్తో కంబైన్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రీజన్ ఏంటంటే దీనికి ఇంకా ఎగ్జామ్ డేట్స్ కూడా అనౌన్స్ చేయలేదు. ఈవెన్ దో గ్రూప్ 2 కూడా ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేయకపోయినా సరే నేను అనుకుంటుంది ఏంటంటే గ్రూప్ 2కి సంబంధించింది పాత నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయకుండా దాన్నే కంటిన్యూ చేసి ఏదైతే మనకి అనౌన్స్లో ఏదైతే జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేస్తున్నారో ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం నిర్వహిస్తే కనుక పాత నోటిఫికేషన్స్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ నోటిఫికేషన్స్లో కొత్త అప్లికేషన్స్ని కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. ఓకే, ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే గ్రూప్ 4 సంబంధించింది. ఈ గ్రూప్ 4 సంబంధించిన నోటిఫికేషన్ మనకి రీసెంట్గా కోర్ట్ కేసెస్ అయితే చాలా ఉన్నాయి. ఈ కోర్ట్ కేసెస్ వల్ల మనకి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తారా లేదంటే రిజల్ట్స్ ఇస్తారా అనే ఒక పాయింట్లో నేను కనుక్కున్నది ఏంటంటే మ్యాక్సిమం నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే చాలా తక్కువ ఉంది. రిజల్ట్స్ మాత్రం ఇస్తారు. ఈ రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారనేది మనకి క్లారిటీ ఉంది. అయితే ఇక్కడ మళ్ళీ దీనికి ఒక అడ్డంకి ఏముందంటే హారిజాంటల్ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాని యొక్క బ్రేకప్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరగలేదు. దీనికి సంబంధించింది మళ్ళీ కోర్ట్ కేసెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ క్లియర్ అయిన తర్వాతే కొత్త బోర్డు ఇవన్నిటిని పరిగణలో తీసుకొని మనకి గ్రూప్ 4 సంబంధించిన ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్స్కి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఎవరైతే ఈ బార్డర్లో ఎవరైతే ఉన్నారో అంటే గ్రూప్ 4 కానివ్వండి అండ్ ఈ
పోలీస్ కానిస్టేబుల్ అయినా సరే, పోలీస్ కానిస్టేబుల్ మనకి అది రిజల్ట్స్ పెండింగ్ ఉంది. దానికి సంబంధించిన జియో నెంబర్ 46, 56, 57 ఇలాంటి ఆ 4 మార్క్స్ ఇష్యూ ఇవన్నీ మనకి ఈ పోలీస్ కానిస్టేబుల్లో జరుగుతూ ఉంది. ఎవరైతే ఈ బార్డర్లో ఉన్నారో వాళ్ళు రిజల్ట్స్ కోసం వెయిట్ చేయకుండా రాబోయే ఏదైతే ఈ 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే మేనిఫెస్టోలో మెన్షన్ చేశారో ఆ 2 లక్షల ఉద్యోగాలు దానికోసం కొన్ని ఈ గవర్నమెంట్ అయితే కొంతవరకు అయితే 100% అయితే చేస్తుందనే నమ్మకం అయితే నాకుంది. ఆ 2 lakhs నోటిఫికేషన్ ఆ ఉద్యోగాల కోసమైనా మీరు ప్రిపరేషన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తే కనుక గ్రూప్ 4 పీసీ లాంటి పోస్టులే కాకుండా దీనికన్నా మించిన లైక్ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు కూడా మనకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు తమ ఎన్నికల ప్రచారంలో ఒక ప్రణాళికబద్ధమైన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది కదా. ఆ రిలీజ్ చేసిన టైంలో ఏం చెప్పిందంటే ఒకే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని పేర్కొనడం జరిగింది. అయితే ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారంగానే ఒకవేళ ఎగ్జామ్స్ అన్నీ రీషెడ్యూల్ చేసి కండక్ట్ చేస్తే కనుక ఈ జాబ్ క్యాలెండర్లో మనకి ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 1, 2024 నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్స్ల పరంపర అనేది జరుగుతుంది. ఈ విధంగా చేస్తే కనుక ఈ విద్యార్థులకి ఇంకొక 5 to 6 months అయితే టైం దొరికే ఛాన్స్ ఉంది. ఈ 5 to 6 monthsలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలనేది ఒక క్లియర్ స్ట్రాటజీ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే వస్తా. కంపల్సరీగా ఈ 5 to 6 months మనం డెడికేషన్గా విత్ మోటివేటెడ్గా ఏ విధంగా చదవాలనేది నేను ఈ 5 to 6 months ఉన్నాయో ఆ మంత్స్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటే మనకి జాబ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అనే అంశంతో నేను నెక్స్ట్ వీడియోలో అయితే వస్తా. అయితే ఈ నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తానంటే ఒకవేళ కొత్త నోటిఫికేషన్స్లో వస్తే కనుక ఫిబ్రవరి 2024 నుంచి కొత్త నోటిఫికేషన్లు నిజంగానే వస్తాయా? ఒకవేళ వస్తే కనుక గ్రూప్ 1 నియామకాలు 1 February నుంచి స్టార్ట్ అవుతున్నాయి. గ్రూప్ 2 నియామకాలు అనేది 1 April నుంచి స్టార్ట్ అవుతున్నాయి. గ్రూప్ 3 నియామకాలు అనేది 1 June నుంచి స్టార్ట్ అవుతున్నాయి. గ్రూప్ 4 నియామకాలు కూడా 1 June నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మనకి మొత్తం ఏదైతే మేనిఫెస్టోలో మెన్షన్ చేశారో ఆల్మోస్ట్ 2 lakhs జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ జాబ్స్ అన్నీ 1 yearలోనే 2024 ఎండింగ్ అయ్యే ముందే మనం ఫినిష్ చేస్తామని అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ యొక్క ఎన్నికల ప్రచారంలో అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఈ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ప్రతిదీ కూడా వాళ్ళు మేనిఫెస్టోలో ఏదైతే మెన్షన్ చేశారో ఒక్కొక్కటిగా అదే విధంగా ఆ దిశలో అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. అంటే మనం దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే ఎలాంటి టెన్షన్ పడకుండా సింపుల్గా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ఏంటి, ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించిన జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామ్స్ అన్నీ అనేది మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా? డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.